కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగిన కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అనేక విధాలుగా కూడా సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ అదేవిధంగా అభివృద్ధి పదంలో కూడా కావలిని ముందంజలో ఉంచాడు. అదేవిధంగా ఆయన గెలిచిన తర్వాత వెంటనే తుమ్మలపేట రోడ్ అయితేమి, కావలి ట్రంక్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్స్ అయితేమి, డ్రైనేజీలు అయితేమి, అదేవిధంగా అనేక విధాలుగా కూడా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ రోజు ఆహ్లాదకరంగా ఉండే ఒక హైదరాబాదుతో సమానంగా ఉన్న విధంగా మినీ ట్యాంక్ బండ్ ను కూడా కావలి తీసుకురావడం జరిగింది. మందాడి చెరువును అతి సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ఇక్కడ పిల్లలు సాయంత్రం టీడీ ఆడుకునేందుకు కూడా మంచి వాతావరణం కల్పించే అన్ని ఆట పరికరాలు, అదే విధంగా వాకింగ్ ట్రాకింగ్ కూడా చేశారు. అదే విధంగా తెలుగు జాతి గర్వించదగ్గ విధంగా కూడా తెలుగు తల్లి విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఇక్కడ సాయంత్రం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇటు జిమ్ అయితే ఏమి, అదే విధంగా ఈ వాకింగ్ ట్రాక్లు అయితే ఏమి, చేసిన వాళ్ళకి అల్పాహారాలు కూడా ఇక్కడ కొన్ని బండ్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఇంతమంది కార్యక్రమాలు చేస్తున్న కావలి ఎమ్మెల్యే గురించి అక్కడ వాకర్స్ కొంతమంది మనతో ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలుగా వాకింగ్ చేస్తున్నారు? గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, దీని వల్ల ఉపయోగాలు ఏంటి? సార్ యాక్చువల్లీ మేము ఇక్కడ మాది ఈ ఊరు కాదు, మాది రాజమండ్రి. సో మేము ఉద్యోగరీత్యా మేము ఇక్కడ రావడం జరిగింది. ఇప్పటికి వచ్చి మేము 2 years అయింది. సో 2 years కి ఇప్పటికి చాలా డిఫరెంట్, చాలా వేరియేషన్ ఉంది. చాలా ఈ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో దగ్గుమటి వెంకటేశ్వర గారు చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారు. సో ఇక్కడ మేము ఈ వేలో వెళ్తున్నప్పుడు అయితే ఇక్కడ ఏమీ మాకు కనిపించేది కాదు. సో ఇప్పుడైతే ఇప్పుడు వాకింగ్ ట్రాక్ కానీ, అలాగే చిన్నపిల్లలకి ఆడుకోవడానికి కానీ, ప్లేయింగ్ గేమ్స్ కానీ, నెక్స్ట్ ఇక్కడ వ్యాయామం చేసుకోవడానికి కానీ చాలా ఎక్విప్మెంట్స్ అనేవి అభివృద్ధి చేయడం అనేది జరిగింది. సో అది కాకుండా తుమ్మలపేట వెళ్ళే దగ్గర కూడా రోడ్స్ కూడా అభివృద్ధి చేయడం అనేది జరిగింది. సో అట్లానే ఇక్కడ మన కావలి ఏదైతే టౌన్ ఏదైతే ఉందో అది అక్కడ లైటింగ్ సిస్టమ్ కానీ, నెక్స్ట్ అట్లానే రోడ్స్ డెవలప్మెంట్ కానీ, ఇటు సైడ్ మన సినిమా హాల్స్ ఏవైతే ఉన్నాయో అటు సైడ్ అక్కడ రోడ్డు అభివృద్ధి చేయడం అనేది కూడా అభివృద్ధి అయితే చాలా బాగుంది. సో దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి సో మేము ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ ఉన్నా కానీ ఇక్కడ కావలిని చూసి మేము గర్విస్తున్నాం. థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ దగ్గుమటి కృష్ణారెడ్డి గారు. సార్ చెప్పండి, ఈ రోజు మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ వాకింగ్ చేస్తున్నారు? ఈ రోజు ఈ విధంగా ఎలా జరుగుతుంది? సార్ చెట్టు బాగుండేది కదా సార్. సార్ చాలా బాగా చేశారు. శుభ్రంగా పార్క్ డెవలప్ చేశారు. ఏదో తిరుగుతూ విగ్రహం పెడుతున్నారు. డెవలప్మెంట్ చాలా బాగుంది సార్. అదే విధంగా ఈ రోజు వాకింగ్ చేస్తా ఉన్నారు. అటు ముందు రాళ్ళు మొక్కలు ఉండేవి, కొంతమంది మద్యం సేవించి కూడా ఇక్కడ శేషాలు పగలగొట్టేయడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉండింది. ఈ రోజు ఇక్కడ లైటింగ్ పెట్టడం అయితేమి, పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడంతో పాటుగా ఈ రోజు బాగా ఇసుక తోలించడం కానీ, దీని వల్ల మీకు ఎలాంటి ఉపయోగకరం? ఇక్కడ ఏం ఇబ్బంది లేదు సార్. సార్ చాలా బాగా చేశారు. ఇసుక తోల్చడం వల్ల కానీ వాటర్స్ కి చాలా మంచిగా ఉంటుంది. పోలీసులు ఉండటం వల్ల దొంగలు కానీ అలాంటివి కాకుండా బాగుంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఈ వాకింగ్ చేస్తున్నారు. అయితే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఈ రోజు ఇంత ఆహ్లాదకరంగా ఇది వల్ల ఉపయోగం 10 సంవత్సరాల నుంచి గతంలో అంటే ఇది లేదు, ఇంత చేసింది ఎవరు లేరు కదా. ఇప్పుడు రెడ్డి గారు ప్రతాపం చూపిస్తున్నారు. ఒక విధంగా ఎత్తుకుంటే మంచి పట్టుదల, మంచి ఆయనకి ఇది అనుకున్న తడుగా చేసేస్తున్నాడు. ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాడు ఏదో ఏమి తెలియదు. అంటే మామూలుగా చెప్పాలంటే ఊహించ పరిణామం అంతే. ఎవరు ఊహించలేదు. ఇంకా బాగా చేస్తారు ఆయన. ఎవరులా ఆయన దగ్గుమాటి కృష్ణారెడ్డి అనే బదులు బుల్లెట్ కృష్ణారెడ్డి అంటాం. వేలు టౌన్ లో ఎక్కడ పెట్టినా అదే విధంగా ఉండేవా. చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ మనోరంజకంగా ఉంది. పిల్లకాయలు చూసి ఇంకా ఇదంతా సెటరైట్ అయిందని ఇంకా బాగుంటుంది అనేది మా ఉద్దేశం. సరే, గతంలో ఇక్కడ ఈ ఏదైతే ఈ ట్రాక్ లో ఉందో చెట్లు ఉండేవి, తర్వాత నైట్ టైంలో మద్యం సేవించి కూడా ఇన్ని పగలగొట్టి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఈ రోజు లైటింగ్ చేయటం వల్ల కానీ ఈ విధంగా జరుగుతుందంటే దానికి ఆయనే అంటే ఆయన ఇంట్రెస్ట్ అది, ఇంకెవరిది సలహాలు కాదు, ఇది ఇంట్రెస్ట్. ఎక్కడి నుంచి ఫండ్స్ చేస్తాడో ఏం చేస్తాడో మొత్తం అది చెప్పుకోలేని అభివృద్ధి. ఇది చిన్న విషయం అంటే కానీ ఆలోచన చూస్తే ఇది చిన్న విషయం కాదు. ఇది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నెల్లూరు అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్యే బుల్లెట్ లాగా కూడా తీసుకుపోతున్నారంటూ ఇటు ప్రజల నుంచి కూడా విశేష స్పందన అయితే లభిస్తుంది. ఆయన ఫండ్స్ ఎక్కడి నుంచి తెస్తున్నాడో, ఏ విధంగా చేస్తున్నాడో తెలియట్లేదు, కానీ ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి అనేది పరుగులు పెట్టిస్తున్నారంటూ ప్రజలైతే వారి మాటల్లోనే మనకు తెలిసిన పరిస్థితి. ఇది కావలి
కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేస్తున్న అభివృద్ధిపై ప్రజల స్పందన.